ఇది మా ఇంటి బొమ్మల కొలువు. మేము ఇప్పుడే చాలా ఏడబట్టి పెడుతున్నాం, 20 ఏడబట్టి. ఇది బొమ్మలన్నీ కూడా మీ కొత్తగా కొనుక్కున్న బొమ్మలు కొన్ని ఉన్నాయి, పాత బొమ్మలు కొన్ని ఉంటాయి. ఏటా అలా కొత్త బొమ్మ కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాం. ఇది రాధాకృష్ణుడు, ఇవి లక్ష్మీదేవి, ఇవి జిరాఫీలు ఈ పక్కనే ఆ పక్కనే, ఇవి గోపికలు కొండలను ఎత్తుకుని ఉంచున్నారు. ఇది సీతారాముల బొమ్మ, ఇది మీరాబాయి బొమ్మ, ఇది వినాయకుడి బొమ్మ, ఇది దశావతారాలు. ఇవన్నీ కొత్తగా ఇది ఏనుగు అంబారి. ఈ కింద వరుసలో అన్ని జంతువులన్నీ పెట్టుకున్నాం. ఇవి సింహాలు, నెమళ్ళు, అవన్నీ జంతువులన్నీ అనమాట. ఈ చిరకలు అన్ని బొమ్మలన్నీ జంతువులు ఇవన్నీ. ఇవి రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నారు అమ్మవారి బొమ్మలు. ఇవి కొండలు ఎత్తుకుని గోపికలు తిరుగుతున్నారు. ఇవి రాజస్థానీ బొమ్మలు, రాజస్థానీ కపుల్స్, వీళ్ళిద్దరు కపుల్ భార్యాభర్తలు. ఇది వీణ. ఇవన్నీ మా అమ్మాయి అదే ఊరు ఆ పాండిచ్చేరి నుంచి పట్టుకొచ్చింది మా మనవరాలు ఈ బొమ్మలు. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకును. ఈ బొమ్మలన్నీ కోణార్కలో కొనుక్కున్నారు. సూర్యచక్రం అది మామూలుగా కోణార్క దేవాలయంది. ఈ బొమ్మలన్నీ కూడా కొత్తగా కొనుక్కున్న బొమ్మలు వాళ్ళు కొనుక్కున్నారు పిల్లలు. ఇది ఇక్కడ సేటు సెఠానేము అంటే కొట్టు, కిరాణా కొట్టు, పచారీ కొట్టు అనమాట. పళ్ళు అవేమో నైవేద్యం పెట్టిన పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నారు. ఇవన్నీ చింతపండు, ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, మినపప్పు, ఇవన్నీ మెంతులు అన్నీ పెట్టుకుని కిరాణా అమ్ముకుంటూ ఉంటారు అనమాట. కిరాణా కొట్టు పెట్టందే ఈ బొమ్మల కొలువు మాత్రం పూర్తవదు. ఇది మా ఇంటి బొమ్మల కొలువు ఇలాగా పెట్టుకుంటాం మేము ఏటాను. ఇది 5 స్టెప్పుల కింద పెట్టుకున్నాం. ఇక్కడ కృష్ణుడిని పెట్టుకుంది, పక్కనే గోపికల్ని పెట్టుకుంది. కృష్ణుడికి ఆవులు ఇష్టం కదా, అందుకు ఆవుల్ని పెట్టుకుంది. ఇక్కడ చక్కగా ఒక హట్టు పెట్టుకుంది. హట్టు దగ్గర ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకున్నట్టుగా పెట్టుకుంది. తర్వాత హట్టు నుంచి బయటకు వెళ్ళడానికి, లోపలికి రావడానికి ఒక రోడ్డు వేసింది. ఈ హట్టలోకి లోపలికి వెళ్ళడానికి ఒక రోడ్డు వేసి అందులో కార్లతో కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ ఫారెస్ట్లోకి అనమాట. తర్వాత ఏమో ఇక్కడ చాలా యానిమల్స్ని పెట్టింది, అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ డిజర్ట్లా వేసింది, అక్కడ వంటలు పెట్టింది, అక్కడ వాటర్ కింద ఇలా వేసుకుంది వాటర్కి. ఆ వాటర్కి ఏమి బిందెలు కూడా చక్కగా పెట్టుకుంది. ఇక్కడేమో వెనకాలేమో కృష్ణుడి బొమ్మ పెట్టింది. అలాగే ఏమో ఇక్కడ ఆవుని కట్టెను చక్కగా వృద్ధుడు తెప్పించుకుంది, ఆవు బొమ్మలతో కట్టెను పెట్టుకుంది.